అందరికీ నమస్తే. ఉప ఎన్నికలు రానే రావు, అసలు ఉప ఎన్నికలే రావు. అప్పుడు గతంలో వచ్చినాయా, ఇప్పుడు ఎట్లా వస్తాయి అని రేవంత్ రెడ్డి బహుశా 10 మంది ఎమ్మెల్యేలకు ధైర్యం చెప్పేందుకు చెప్పిండేమో కానీ ఆయన చేసిన కామెంట్స్ బీఆర్ఎస్కి అస్త్రంగా మారినాయి. ఈ 10 మంది ఎమ్మెల్యే ఇప్పుడు గజగజ వణుకుతున్నారు. ఇప్పటిదాకా కొంత ధైర్యంగా ఉన్నారేమో, ఎందుకంటే రేవంత్ రెడ్డి రావు అని అంటే ఖచ్చితంగా వస్తాయి అనేది ఒక లెక్క ఉంది. దాని గురించి ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉప ఎన్నికలు తప్పని పరిస్థితులు క్రియేట్ అయినాయేమో, తప్పనిసరి పరిస్థితులు వచ్చినాయేమో, అందుకే రేవంత్ రెడ్డి గారు అంత గట్టిగా మాట్లాడినారు. అది కూడా అసెంబ్లీలో మాట్లాడినారు. ఎన్నో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే అది పెద్దగా ఇంతసేపు చర్చించే అంశం కాకుంటుండే. అసెంబ్లీలో మాట్లాడిండు. ఏంది అసలు దీని పర్యవసానం ఏంది? రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు బీఆర్ఎస్కి ఎందుకు అస్త్రమవుతాయి? నెక్స్ట్ కోర్టులో ఇది ఎట్లాంటి టర్ను తీసుకునే అవకాశం ఉంది? సేమ్ టైం స్పీకర్ తీసుకొచ్చిన నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి ఎట్లా తీసుకున్నాడు? ఈ అంశాల మీద మనం డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసే కన్నా ముందు సిగ్నల్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సంవత్సరం పాటు 1,45,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మిగతా ఇంకా మనం ముందుకు పోవాలంటే చాలామంది రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియోలోకి పోదాం. ముందు మళ్ళీ ఒకసారి ఆ వీడియో ఒకసారి ప్లే చేస్తాను. నిన్న రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిందో ఆ వీడియో వినండి. ఆనాడు ఎమ్మెల్యేలు మారితే మీరు మంత్రులు చేశారు, కనీసం మేము అట్లా కూడా చేయలేదు. మారిందా మారలేదంటే వాళ్ళు మేము మారనే లేదు, ముఖ్యమంత్రిని అభివృద్ధిలో కలిసి వచ్చినామంటారు. మీరు మంత్రులు చేసిన వాళ్ళు డిస్క్వాలిఫై కాలేదు, ఉప ఎన్నికలు రాలేదు. బాజాప్తే గవర్నర్ దగ్గర పోయి మంత్రులే చేసి 5 ఏళ్ళు మంత్రి, 10 ఏళ్ళు, ఒక ఆయన 8.5 ఏళ్ళు, మా అక్క 4.5 ఏళ్ళు మంత్రి చేసింది. ఎన్నడూ ఉప ఎన్నికలు రాలే. కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే వచ్చే వారమే ఉప ఎన్నికలు అంటారు. అధ్యక్ష ఎట్లా వస్తాయి అధ్యక్ష? చట్టం మారలే, న్యాయం మారలే, స్పీకర్ ఆఫీసు సేమే ఉంది, పాలకపక్షం ప్రతిపక్షం అట్లనే ఉంది, రాజ్యాంగం అసలే మారలేదు. ఇంకెట్లా వస్తాయి అధ్యక్ష ఉప ఎన్నికలు? నాకు అర్థం కాలేదు. ఎలక్షన్స్ రానే రావు, రాజ్యాంగం మారలేదు, స్పీకర్ ప్లేస్ మారలేదు, స్పీకర్ హక్కులు మారలేదు, ప్రతిపక్షం హక్కులు మారలేదు, గవర్నమెంట్ హక్కులు మారలేదు, ఏది మారలేదు. ఎలక్షన్స్ ఎట్లా వస్తాయి అనేది ఒక ప్రైమరీ క్వశ్చన్. ఆ క్వశ్చన్ వేయచ్చు రేవంత్ రెడ్డి గారు. కానీ ఆయన నిలబడ్డ స్థానం ఇంపార్టెంట్. ఆయన ఎక్కడ నిలబడి మాట్లాడుతున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఎవరి దగ్గర అయితే కంప్లైంట్ ఉందో, ఈ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినని ఆ కంప్లైంట్ మీద ఎవరైతే నిర్ణయం తీసుకుంటలేరో ఆయన స్పీకర్, ఆయన ముందు నిలబడి మాట్లాడినారు. స్పీకర్ ముందే నిలబడి మాట్లాడినారు. అసలు స్పీకర్ నిర్ణయం ప్రభావితం చేసే విధంగా మాట్లాడినారు. యాక్చువల్గా ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద వేటు పడితే ఉప ఎన్నిక వస్తుంది. ఆ వేటు ఎవరేస్తారు? వేస్తే స్పీకర్ చేయాలి. స్పీకర్ నిర్ణయం తీసుకుంటలేరు కాబట్టి బీఆర్ఎస్ కోర్టుకు పోయింది, హైకోర్టుకు పోయినారు. తర్వాత సుప్రీంకోర్టులో హియరింగ్ నడుస్తుంది. ఇప్పుడు సుప్రీంకోర్టులో చాలా హాట్ ఇష్యూ నడుస్తుంది. ఈ టైంలో రేవంత్ రెడ్డి గారు చేసిన కామెంట్, వీళ్ళేమో పార్టీలో మేము పార్టీ మారలేదు అని వీళ్ళు అఫిడవిట్ చేస్తున్న టైంలో రేవంత్ రెడ్డి గారు ఉప ఎన్నిక గురించి ప్రస్తావించడం అనేదే ఒక చర్చ. ఉప ఎన్నిక రాకపోతే, అసలు వాళ్ళు కాంగ్రెస్లో చేరకపోతే అసలు ఈ చర్చ ఎందుకు అనేది ఒక పాయింట్. ప్లస్ స్పీకర్ నిర్ణయం ప్రభావితం చేయడం ఒకటైతే, రెండవది రేవంత్ రెడ్డి గారు కన్ఫర్మ్ చేసినారు వీళ్ళు పార్టీ మారినరు అని. వీళ్ళేమో సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసి మేము మారలేదు, మేము కాంగ్రెస్ చేరలేదు, మేము బీఆర్ఎస్లో ఉన్నాం అని వాళ్ళు చెప్తుంటే, రేవంత్ రెడ్డి గారి స్పీచ్ ఏమో వీళ్ళు పార్టీ మారినరు అని కన్ఫర్మ్ చేసేటట్లు కనిపించింది. ప్లస్ సుప్రీంకోర్టులో కేసు ఉన్నాక సభలో కొన్ని ప్రొడక్షన్స్ ఉంటాయని చెప్పినారు. సభ ప్రొడక్ట్ చేస్తుంది, కానీ అది స్పీకర్ సబ్జెక్ట్. అది స్పీకర్ మాట్లాడవచ్చు. రేవంత్ రెడ్డి గారు కేవలం సీఎం మాత్రమే. అక్కడ పొలిటికల్ స్టేట్మెంట్లు ఇచ్చేంత మాత్రాన సభ ప్రొడక్షన్ దొరకదు. కేవలం స్పీకర్ మాత్రమే మాట్లాడాల్సిన సబ్జెక్ట్ అది. చర్యలు తీసుకోవాలన్నా వద్దా, ఉప ఎన్నిక వస్తుందా రాదా అనేది స్పీకర్ డిసైడ్ చేస్తారు, లేకపోతే కోర్టు డిసైడ్ చేసి స్పీకర్తో చెప్పిస్తుంది. కానీ రేవంత్ రెడ్డి ఎవరు అనే క్వశ్చన్ ఒకటి రేజ్ అయింది. రేవంత్ రెడ్డి ఎవరు చెప్పడానికి, ఉప ఎన్నిక రాదు అని చెప్పడానికి, అది కూడా అసెంబ్లీలో నిలబడి చెప్పడానికి. ఇప్పటికే 508 పేజీల సాక్ష్యాలను, వాళ్ళు పార్టీ మారినప్పటి ఫోటోలు, వాళ్ళు పార్టీ మారినప్పటి వీడియోలు, వాళ్ళు మాట్లాడిన వీడియోలు, వాళ్ళు ప్రెస్ మీట్లో మాట్లాడిన వీడియోలు, దానం నాగేందర్ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన అఫిడవిట్, వాళ్ళు ఇచ్చిన బీఫాము, కడియం శ్రీహరి వాళ్ళ బిడ్డ తరపున ప్రచారం చేసింది, తెల్ల వెంకట్రావు కాంగ్రెస్ కోసం ప్రచారం చేసింది, మిగతా వాళ్ళ ఫ్లెక్సీలు, వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లు, ఇట్లా చాలా ఆధారాలు ఇప్పుడు సుప్రీంకోర్టుకి ఇచ్చింది బీఆర్ఎస్. కానీ రేవంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్లు, నేను అసెంబ్లీలో మాట్లాడిన మాటలు, ఈ 500 పేజీల ప్రూఫ్స్ కన్నా ఇది ఎక్కువ ఆధారం ఉందని చెప్తున్నారు కొంతమంది. ఇదే ఎక్కువ ఆధారం, వీళ్ళు పార్టీ మారిందని, వీళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చని చెప్పడానికి ఇదే ఒక పెద్ద సాక్ష్యం. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్కి ఒక పెద్ద సాక్ష్యం అందించిండు అని కొంతమంది మాట్లాడుతున్నారు.
అసలు రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడిందంటే ఈ 10 మంది ఎమ్మెల్యేల నుంచి ఫుల్ ప్రెషర్ ఉన్నట్టుంది బహుశా. ఉప ఎన్నిక వచ్చేటట్టుంది, సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఉంది అని రేవంత్ రెడ్డి ప్రెషర్ ఉంటే వాళ్ళని బుజ్జగింపులో భాగంగా బహుశా ఆయన మాట్లాడవచ్చు. ఆయన మాట్లాడితే మాట్లాడతాడు, కానీ అసెంబ్లీలో నిలబడి మాట్లాడమే తప్పు. అసెంబ్లీలో నిలబడి మాట్లాడితే అది ఆన్ రికార్డ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక కోర్టులో విచారణ నడుస్తుంది. ఏదో ఒక అతను ఇంకొక అతను మర్డర్ చేసిండు, కోర్టులో చర్చ నడుస్తుంది. మర్డర్ చేసిన సంగతి చాలా వరకు సాక్ష్యాలు అవి ఇవి అవతల లాయర్ కోర్టు ముందు ఉంచిండు, కానీ నాకేం శిక్ష పడదు, నా తప్పు నన్ను కోర్టు శిక్షించదు, అసలు నా కోర్టు శిక్షనే వేయదు అని మాట్లాడితే అది ఏమో దేనికి అర్థం? మనం జడ్జిని ధిక్కరిస్తున్నట్లు అర్థం. జడ్జి ఇంకా తీర్పు ఇవ్వకముందే, జడ్జి ఏం తీర్పు ఇస్తాడో తెలియకముందే, జడ్జి అసలు చర్యలు తీసుకోడు, జడ్జి నాకు శిక్ష వేయడు అంటే ఆ నిందితుడు ఆయన తప్పు ఆయన ఒప్పుకుంటున్నాడు. నేను తప్పు చేసినా ఆయన శిక్ష వేయడని. నువ్వు తప్పు చేయలేదని మాట్లాడు, దానికి సాక్ష్యాలు ఏమున్నావో అక్కడి నుంచి ప్రొజెక్ట్ చేస్తారు. కానీ నేను తప్పు చేసినా అని చెప్పుకుంటూనే ఆ తప్పు చేసింది బయటికి కనబడుతూనే కోర్టులో అన్ని ఆధారాలు జడ్జి ముందు ఉన్నాగానే నన్ను శిక్ష పడదు, నా మీద చర్యలు తీసుకోరు, కోర్టు నన్ను ఏం చేయలేదు అట్లా మాట్లాడితే అది ఎంత తప్పో ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడింది కూడా అంతకన్నా పెద్ద తప్పుగా కనిపిస్తుంది. అసలు ఈ 10 మంది ఎమ్మెల్యేలకు ధైర్యం చెప్పాల్సి ఉంటే ధైర్యం చెప్పుకోవచ్చు, కానీ ధైర్యం చెప్పే దానిలో వాళ్ళని ఇరికిచ్చేసిండు, వాళ్ళని ఇంకా ప్రమాదంలోకి నెట్టిండు అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ ఒకటి నడుస్తుంది. నిజానికి పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన రేవంత్ రెడ్డి సీఎం కాకముందు, సీఎం అయిన తర్వాత 2 వర్షన్స్ మాట్లాడుతున్నారు. ఇది కూడా జనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేల ఇండ్ల పైన రాళ్ళ దాడి చేయాలి, వాళ్ళ పైన రాళ్ళ దాడి చేయాలి, తర్వాత చావుటప్పులు కొట్టాలి వాళ్ళ ఇంట్లో ముందు, అసలు ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఉరిదీయాలన్నాడు. ఇప్పుడు చూస్తే కనీసం అంతకుముందు పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజ్యాంగానికి లోబడి కనీసం 2/3 ఫార్ములా ఉపయోగించుకొని వాళ్ళు పార్టీ మారినారు. ఇప్పుడు అది కూడా మనకు చేత కాలేదు. జస్ట్ 10 మెంబర్స్ చేరినారు, వాళ్ళ జీవితాలు ఎడుగాకుండా అయిపోయినాయి, వాళ్ళ బతుకు ఎడుగాకుండా అయిపోయింది ఆ 10 మంది ఎమ్మెల్యేలది. అట్లా కావడానికి కారణం ప్రధానంగా రేవంత్ రెడ్డి. ఆయన పీసీ చీఫ్గా ఉన్నప్పుడేమో రాళ్ళతో కొట్టాలి, ఉరిదీయాలి, ఇది రాజ్యాంగం అది ఇదని చెప్పి మాట్లాడిండ్రు. ఆయన అధికారంకి వచ్చిన తర్వాత ఈ 10 మంది ఎమ్మెల్యేలు తప్పు చేసిండ్రు అని తెలిసిన తర్వాత కూడా ఆయననే కండువాలు కప్పిండు, ఆయననే గేట్లు ఓపెన్ చేసినామన్నాడు, ఆయననే మా పార్టీలో చేరిండ్రు అన్నాడు, మా పార్టీలో ఇంకా మిగతా వాళ్ళు కూడా వస్తారని చెప్పిండ్రు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయననే ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరినీ ఎన్నికేసుకొస్తున్నాడు. మీకేం ప్రాబ్లం లేదు, మీకు ఉప ఎన్నిక రాదు, మీరు నిర్భయంగా ఉండొచ్చు. ఎట్లుందంటే ఒక రేప్ చేసిన అతనికి ఒక లాయరు నువ్వు నిర్భయంగా ఉండు, నీకు ఏ శిక్ష పడదు, నువ్వు తప్పు చేసినావు అయినా సరే వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అయినా సరే నీకేం కాదు అని చెప్పినట్టుగా కనబడుతుందనే చర్చ ఒకటి నడుస్తుంది. ప్లస్ రేవంత్ రెడ్డి ఇంకొక విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గతంలో చాలాసార్లు మన దగ్గర మధ్యప్రదేశ్లో అయినా సరే, కర్ణాటకలో అయినా సరే పార్టీ మారినప్పుడు జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ నుంచి బీజేపీ పోయినప్పుడు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్ళీ గెలిపించుకున్నారు. దానిలో కొంతమంది ఓడిపోయారు. ప్లస్ కర్ణాటకలో బీజేపీలో చేరినారు. కాంగ్రెస్ అలయన్స్ కుమారస్వామి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొంతమంది కాంగ్రెస్ కూటమి నుంచి ఆ ఎమ్మెల్యేలు పోయి బీజేపీలో చేరినారు. తర్వాత బీజేపీ వాళ్ళతో రాజీనామాలు చెప్పించి మళ్ళీ పోటీ పెట్టినారు. ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నికలో మళ్ళీ పోటీ చేస్తే కొంతమంది ఓడిపోయినారు, కొంతమంది గెలిచినారు. అంటే ఓ రాజు యుద్ధానికి ఎప్పుడు కత్తి నూరుతూ ఉండాలి, సేమ్ టైం యుద్ధం వస్తుందంటే పారిపోయే విధంగా ఉండకూడదు. నిజానికి ప్రతిపక్షం పారిపోవాలి. ఉప ఎన్నిక అంటే బీఆర్ఎస్ వాళ్ళు కదా చేరింది, బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అయ్యో ఉప ఎన్నిక వస్తే మేము ఓడిపోతామేమో, ఇప్పుడు ఎందుకంటే అధికార పార్టీ హవా నడుస్తుంది, అధికార పార్టీకి ఎడిచి ఉంటుంది కాబట్టి మేము ఓడిపోతామని భయం వాళ్ళకు ఉండాలి. కానీ రేవంత్ రెడ్డి మాటలు విన్న తర్వాత బీఆర్ఎస్ ఏమో ప్రతిపక్ష పార్టీగా ఉప ఎన్నికలు రావాలి, తడాకా చూపాలనుకుంటుంది. ఇక్కడ చూస్తే రేవంత్ రెడ్డి గారేమో ఆ మాటలు మాట్లాడిన తర్వాత విన్న తర్వాత అనిపించింది అధికార పార్టీ భయపడుతుంది, ఉప ఎన్నిక రాకూడదు, ఉప ఎన్నిక వస్తే మన తాట తీస్తారు, ఉప ఎన్నిక వస్తే మన వ్యవహారం అంతా బట్టబయలవుతుంది, జనాలలో మన మీద ఉన్న అసంతృప్తి అంతా తేల్చిపోతుంది అని బహుశా ప్రభుత్వంలో ఒక భయం ఉన్నట్టుగా కనిపించింది. ఎనీవే ఇది బీఆర్ఎస్కి ఒక పెద్ద అస్త్రంగా మారిందనేది ఒక పెద్ద చర్చ. నెక్స్ట్ హియరింగ్లో దీని ఎఫెక్ట్ మనకు సుప్రీంకోర్టులో ఎట్లా కనిపిస్తుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.